ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీరామ పదపద్మ సేవా ప్రమేయ, మాం పాహి పాహి, మాం పాహి పాహి. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. కామదహనం ఎందుకు చేస్తారు? కామదహనం మనకిప్పుడు కూడా పాల్గొన శుద్ధ పౌర్ణిమ రోజు చేయాలి. దీనిలో కూడా ఇది మనకి చతుర్దశి తిథి రాకూడదు, పాడ్యమి తిథి రాకూడదు. సాయంత్రం పూట ప్రదోష సమయానికి, సంధ్యా సమయానికి పౌర్ణిమ తిథి ఉండాలి. ఆ తర్వాత భద్రముఖం ఉండకూడదు. భద్ర అంటే మనకి భద్రకరణం. మామూలుగా 11 కరణాలు మనకి ఉంటాయి. దానిలో విష్టీకరణం అని, భద్రకరణం అని ఉంటుంది. అంటే భద్రకరణాన్ని విష్టీకరణం అని కూడా అంటారు. భద్ర ముఖంలో చేయకూడదు అని, అంటే భద్రకరణం ఉండేటువంటి సమయాన్ని ఒక రోజులో మనకి 2 కరణాలు వస్తాయి. అయితే ఆ కరణ సమయం ఎంత ఉందో చూసుకుని దాన్ని 8 భాగాలు చేసి 2 భాగాలు దాన్ని ముఖభాగంగా వదిలివేయాలి అంటారు. ఆ తర్వాత సమయంలో చేయాలి. అయితే ఇది ఎప్పుడు కూడా పగలు పూట, ఉదయం పూట చేయకూడదు, మధ్యాహ్నం పూట చేయకూడదు. ప్రదోష కాలంలో కానీ అర్ధరాత్రి కానీ చేయవచ్చు, చెయ్యాలి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే కామదహనం చేయటానికి కారణం ఏమిటి? పూర్వం తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవట. ఆ రాక్షసుడు ఏం చూసేవాడు? అసలు ఏకంగా ఆయన స్వర్గానికే వెళ్ళి ఇంద్రసభలో ఉండేటువంటి నర్తకీమణులు, అప్సరసలాంటి వాళ్ళందరినీ కూడా ఎత్తుకుపోయి ఆయన విహరిస్తూ ఉండేవట. దేవతలందరినీ కూడా బాధిస్తూ ఉండేవాడు. అయితే ఇంద్రుడు బృహస్పతిని, అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతిని పిలిచి అడిగట, ఈ అకృత్యాలు ఎన్నాళ్ళు మనం భరించాలి? దీనికి తరుణోపాయం ఏమిటి? ఏం చెయ్యాలి అని అడిగట. ఏమీ లేదు, తారకాసురుణ్ణి ఎవరు కూడా వధించలేరు. అతనికి వరం కూడా ఉంది. శివపార్వతులకు కలిగేటువంటి సంతానం వలన మాత్రమే అతను మరణిస్తాడు. ఇప్పుడేమో సతీ వినియోగంతో శివుడు యోగనిష్టలో ఉన్నాడు. ఆయన్ని ఎవరూ కదల్చలేరు. సాకారంగా పార్వతీదేవి రావాలి, ఆవిడ తపస్సు చేయాలి, శివుని మెప్పును పొందాలి, శివుణ్ణి కళ్యాణం చేసుకోవాలి, వాళ్ళకి సంతానం కలగాలి. ఆ సంతానంతో మాత్రమే ఈ తారకాసురుడు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవగురువైనటువంటి బృహస్పతి ఇంద్రుడికి చెప్పాట. మరి ఏం చెయ్యాలి? పార్వతీదేవి హిమవంతుడి ఇంట పుత్రికగా ఆవిడ జన్మించింది. హిమవంతుడు తపస్సు చేసి వరాన్ని పొందాడు అమ్మవారి దగ్గర. ఆ హిమవంతుడి ఇంట ఆవిడ పుత్రికగా జన్మించింది. ఆవిడ శివుణ్ణి మాత్రమే కళ్యాణం చేసుకోవాలని అనుకుంటోంది. అంటే సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత మళ్ళీ నిరాకారంగా ఉండిపోయింది. ఆవిడ సాకారంగా రావడం కోసం మళ్ళీ ఆవిడ హిమవంతుడి ఇంట పుత్రికగా జన్మించింది. అయితే ఆవిడ నిత్యం కూడా శివారాధన చేస్తూ ఉండేదిట. అయితే ఆవిడికి యుక్త వయస్సు కూడా వచ్చింది. వివాహం చేసేటువంటి ఆ సమయం ఆసన్నమైంది. కానీ శివుడు యోగనిష్టలో ఉన్నాడు. ఆయన్ని ఎవరు భంగపరచగలరు? ఎవరికి ధైర్యం చాలలేదు. ఏ దేవతలకి కూడా ధైర్యం చాలలేదు. అయితే హిమవంతుడు ఉండేటువంటి పర్వత ప్రాంతంలోనే శివుడు యోగనిష్టలో ఉన్నాడు. నిత్యం కూడా పార్వతీదేవి అక్కడికి వెళ్ళి ఆయనకి సపర్యలు చేస్తూ ఉండేదిట. ఆయన గురించి తపస్సు చేస్తూ ఉండేదిట. ఆ సమయంలో ఇంద్రుడు ధైర్యం చేసి వసంతుడు అంటే మన్మథుణ్ణి అక్కడికి పంపించేట. నీ శక్తిని ఉపయోగించి శివుడికి తపోభంగం చెయ్యాలి అని. మన్మథుడు కూడా పూల బాణాలు తీసుకుని ఆ ప్రదేశానికి వచ్చేట. ఎక్కడ మన్మథుడు ఉంటే అక్కడ మనకి
ఫలపుష్పాలతో వాతావరణం అంతా కూడా సుందరంగా మారిపోతుంది. కోకిలలు కూస్తూ ఉంటాయి. ఆ ప్రదేశం అంతా కూడా అక్కడ వసంత ఋతువు వచ్చినట్టుగా అయిపోయిందిట. పార్వతీదేవి తపస్సు చేస్తోంది. అప్పుడు ఆ క్షణాన ఈ మన్మథుడు ఒక పూల బాణాన్ని ఎక్కుపెట్టేట శివుడి మీదికి. ఒక్క క్షణం కళ్ళు తెరిచి శివుడు పార్వతీదేవి వైపు చూశాడు. పార్వతీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ తపోనిష్టలో ఉంది. శివుడి గురించి ఆవిడ తపస్సు చేస్తోంది. మరుక్షణమే ఆయన జాగరూకుడయ్యాడు. నేను తపోనిష్టలో యోగనిష్టలో ఉన్నాను, ఎవరు నన్ను భంగపరిచారు, ఎప్పుడు నేను ఇక్కడి నుంచి బయటికి వచ్చాను అని ఒక్కసారి తిరిగి చూశాట. మన్మథుడి మీద ఆయన దృష్టి పడింది. ఇంకేముంది, ఆగ్రహావేశాలు వచ్చేశాయి శివుడికి. తన మూడో కన్నును తెరిచాడు. మన్మథుడు భస్మమై కింద కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత రతీదేవి చాలా విలపించిందిట. ఈశ్వర, నీ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం నా పతి పూల బాణాన్ని ఎక్కుపెట్టాడు తప్ప నీ తపోనిష్టని భంగపరచాలని కాదు, నాకు పతిభిక్ష పెట్టమని వేరుకుందిట. ఇప్పుడు నీకు తప్ప మరెవరికి కూడా సశరీరంగా మన్మథుడు కనిపించడు అని ఆవిడికి మాత్రం వరమిచ్చేట. ఆ తర్వాత మరుజన్మలో వాళ్ళిద్దరూ కూడా, రతి మన్మథులిద్దరూ కూడా భార్యాభర్తలయ్యారు. అది వేరే కథ. ఇక్కడేమిటి, శివుడు మన్మథుణ్ణి దహనం చేశాడు. అంటే కాముడు, మన్మథుడు ఎవరు, కామాన్ని ప్రకోపింపచేసి మనస్సు పడేలాగా, శివుడు పార్వతీదేవి మీద మనస్సు పడేలాగా ఆయన తన పూల బాణాన్ని వదిలాడు. అంటే ఎక్కడ కూడా ఈ కాముడు ప్రవేశిస్తాడో, ఎక్కడ ఈ మన్మథుడు ఉంటాడో అక్కడ వాళ్ళందరికీ కూడా కామ ప్రకోపం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాక్షాత్తు శివుణ్ణే కదిలించగలిగాడు అంటే లోకంలో కాముడి మహిమ వల్ల అందరూ కూడా ఎన్నో అకృత్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని తక్షణం కామదహనం చేశాడు ఈశ్వరుడు. అది పాల్గొన శుద్ధ పౌర్ణిమ రోజు జరిగింది. అందుకని అలనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణిమ రోజు సాయంత్రం పూట కామదహనం చేయటం అనేటువంటిది ఆచారంగా వచ్చింది. అయితే అలనాడు శివుడు కామదహనం చేశాడు. మరి ఈరోజు మనం ఎందుకు కామదహనం చేస్తూ ఉన్నాము? దీనికి ఇక్కడ మనకి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటేమిటి, మనకి వసంత ఋతువు ప్రారంభంలోకి వెడుతూ ఉన్నాం. ఉగాది నుంచి మనకి వసంత ఋతువు, దానికి 15 రోజుల ముందు మాత్రమే మనకి ఈ పాల్గొన శుద్ధ పౌర్ణిమ వస్తుంది. వసంత ఋతువులో ఎప్పుడు కూడా వసంతుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వాతావరణం మీద కోకిలలు కూస్తూ ఉంటాయి, మల్లెపూలు గుబాళిస్తూ ఉంటాయి, సాయంత్రం పూట పిల్లతెమ్మరలు వస్తూ ఉంటాయి, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా కూడా ఈ వసంత ఋతువులో కామ ప్రకోపం పెరిగేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలి? శివుణ్ణి ఆరాధిస్తూ కామదహనం చెయ్యాలి. కామదహనం చేయటం అంటే ఇక్కడ మనం ప్రతీకగా కామదహనం చేస్తూ ఉన్నాం. ఆ కామదహనం చేసేప్పుడు ఏమిటి, దానికి కూడా ఏ సమయంలో ఏ విధంగా చెయ్యాలని కూడా ఉంది కదా. ఇక్కడ మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో ఏం కనిపిస్తుందంటే, ఆవు పేడతో చేసినటువంటి పిడకలన్నీ తెచ్చి, తర్వాత చెక్కలు తెచ్చి, అంటే కట్టెలు, ఎండు కట్టెలన్నీ తెచ్చి అవన్నీ కూడా 4 రోడ్ల కూడలిలో పేర్చి దానిలో ఈ ఆవు పిడకలన్నీ కూడా వేసి, ఆ దేశపు రాజు, అంటే దేశపు రాజు అంటే దేశం మొత్తంలో చేయలేడు కదా, అక్కడ ఉండేటువంటి ముఖ్య నాయకుడు ఎవరుంటారో వాళ్ళు సాయంత్రం పూట స్నానం చేసి వచ్చి ఇక్కడ సంకల్పం చేసుకుని కామదహనం చేయాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అక్కడ 3 చుట్లు తిరిగి 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళు కూడా అక్కడ మజ్జిగని, తర్వాత ఆవు నెయ్యిని, తర్వాత ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని, చెక్కల్ని దానిలో వేసి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించి వెళ్ళిపోవాలిట. అలా చేయటం వలన కామదహనం జరుగుతుంది. అంటే ఇక్కడేమిటి, ఇది ప్రతీకగా మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇంకొకటి కూడా ఉంది. రాజు ఎప్పుడైనా చూడకుండా సరి అయినటువంటి వేళలో చేయకపోతే ఆయనకి కూడా రాజ్యభంగం కలుగుతుందిట. అంటే ఉన్న పీఠం మించి దిగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని భద్రముఖంలో చేయకూడదు, ఈ సమయంలోనే చెయ్యాలి అనేటువంటి నియమాలు కూడా మనకి ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏం కనిపిస్తోంది, అంతరార్థాలు మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి. వసంత ఋతువు వస్తోంది, తస్మాత్ జాగ్రత్త. ఎవరు కూడా మీ పరిధిలో లేకుండా కామ ప్రకోపంతో ఇష్టానుసారం వ్యవహరించటం వలన
ఈ కాముడిలాగే దగ్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని మీలో ఉండేటువంటి అక్రమమైనటువంటి కామ కోరికలన్నింటినీ కూడా ఈ విధంగా దగ్ధం చేయండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కామ దహనం రోజు కాముని పున్నమ అనే దీనికి పేరు. చాలా ప్రాంతాల్లో కాముని పున్నమ వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు. అందుకని ఈ కాముని పున్నమ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ కాముని పున్నమ రోజు వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత కామ దహనం చేసిన తర్వాత స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కామ దహనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంటల చుట్టూ తిరిగి అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. హోళికా పూజ ఎందుకు చేస్తారు? మామూలుగా అందరూ కూడా హోళీ పండగ అని హోళీ పండగ చేస్తూ ఉంటారు. అంటే హోళీ పండగ అంటే రంగులు చల్లుకోవడం అనేటువంటి అర్థంతో చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి తెలుగునాట కామదహనం అని, కాముని పున్నమ అని కామదహనం చేస్తూ ఉన్నాం. కానీ ఉత్తరాదిన హోళికా పూర్ణిమ అనేటువంటిది చేస్తారు. అంటే ఈ కామదహనం రోజే కామదహనాన్నే వాళ్ళు ఒక విధంగా హోళికా దహనం, హోళికా పూజగా చేస్తూ ఉంటారు. అయితే ధర్మసింధు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా మనకి కామదహనం అనే దానికంటే కూడా హోళికా పూజ చేయాలి అనేటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. ఒక రథమంత ఎత్తుగా 4 రోడ్ల కూడలిలో, మనం చౌరస్తా అంటూ ఉంటాం, అలాంటి చోట్ల లేదా ఊరు మధ్య భాగంలో, ఊరి చివరి భాగంలో, ఊరికి 4 వైపులా ఈ హోళికా పూజ చేయాలిట. హోళికా పూజ చేయాలి అంటే ముందు రోజే అన్ని రకాల చెక్కలు, కట్టెలన్నీ తెచ్చి అక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఆవు పేడతో చేసినటువంటి పిడకలన్నింటినీ అక్కడ పెట్టాలి, పేర్చాలి. రథం అంత ఎత్తుగా పేర్చాలిట దాన్ని. సాయం సమయంలో కానీ అర్ధరాత్రి వేళ కానీ ఈ హోళికా పూజ చేస్తారు. అంటే రాజు వచ్చి దానికి నిప్పు అంటించి ఆ తర్వాత దానిలో చెక్కలన్నీ వేస్తూ, తర్వాత ఆజ్యం పోస్తూ ఆవు నెయ్యిని, ఆ తర్వాత మజ్జిగను ఇత్యాదులు ఫలాలు, ఇక్కడ దాడిమి ఫలాలు అంటే దానిమ్మ పళ్ళు, రకరకాల పళ్ళని కూడా అందులో వేసి హోళికాయై నమః అనేటువంటి నామాన్ని చెప్తూ దాని చుట్టూ తిరిగి నమస్కరించాలిట. తర్వాత మరొక విశేషం ఏమిటంటే ఈ అగ్ని చల్లారిన తర్వాత చాలామంది ఆ కట్టెలన్నీ కాలిన తర్వాత అందులో నిప్పు మిగులుతుంది కదా, కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా చాలామంది గ్రామీణులు వచ్చి దీనిలోని నిప్పును తీసుకెళ్ళి వాళ్ళింట్లో పొయ్యి రాజేసుకోవడానికి వాడటం మొదలు పెడతారుట. అంటే ఈ కామ దహనం జరిగినటువంటిది, హోళికా పూజ చేసినటువంటి నిప్పులో దాని నుంచి వచ్చినటువంటి నిప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట చేసుకోవటం వలన, ఆ వంటను అందరూ తినటం వలన, ఆ ఇంట్లో ఆ నిప్పు ఉండటం వలన వాళ్ళ ఇంటికి ఎలాంటి పీడలు ఉండవని, వాళ్ళ ఇంట్లో కామ ప్రకోపాలు ఉండవు అని చెప్పేసి నమ్మి చాలామంది ఈ అగ్ని కణాలని అందరూ వాళ్ళ ఇంటికి, అంటే ఆ అగ్నిని అందరూ ఇళ్ళకి తీసుకెడుతూ ఉంటారట. ఉత్తరాదిన చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ధర్మసింధు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి ఏం చెప్తూ ఉన్నాయంటే, అసలు హోళికాయై నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ దాని చుట్టూ తిరిగి నమస్కరించుకోవాలిట. ఇక్కడ చెప్పుకోవడానికి మనకి బెట్టుగా ఉంటుంది, కానీ నానా రకాలైనటువంటి చెడు తిట్లను కూడా తిడుతూ అక్కడ దాని చుట్టూ తిరుగుతారుట. అలా తిట్టడం వలన హోళికాదేవి సంతోషిస్తుందిట. అలా సంతోషించడానికి ఈ హోళికాదేవి ఎవరు అనేటువంటి విషయం మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం మనకి హిరణ్యకశ్యపుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అయితే ఆ హిరణ్యకశ్యపుడి సంతానమే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణు భక్తుడు అతడు. ఎప్పుడూ నారాయణ నామాన్ని జపిస్తూ ఉండేవాడు. అయితే నారాయణ నామము, నారాయణుడు అంటే ఈ హిరణ్యకశ్యపుడికి శత్రుత్వ భావన. అందుకని నారాయణ నామాన్ని చెయ్యొద్దు అని ఎప్పుడు కూడా కొడుకును నిర్బంధిస్తూ ఉండేవాడు. ఎన్ని రకాల అగచాట్లు పెట్టినా కూడా ఆ ప్రహ్లాదుడు బాలుడే అయినప్పటికీ కూడా నారాయణ నామాన్ని మాత్రం అతను త్యజించలేదు. అహర్నిశలు నారాయణ నామాన్ని చేస్తూ ఉండేవాడు. విసిగెత్తినటువంటి హిరణ్యకశిపుడు ఏం చేశాట, అతనికి ఒక సోదరి ఉండేదిట. ఆవిడే హోళిక. హిరణ్యకశిపుడు తర్వాత ఈ హోళిక అన్నా చెల్లెళ్ళుగా చెప్తారు. అందుకని హోళికను ఆదేశించట, నీకు మరణం లేకుండా నేను వరమిస్తున్నాను, నువ్వు నిప్పులో దూకినా కూడా మరణించవు, అందుకని వీడిని తీసుకెళ్ళి నీళ్లల్లోనూ నిప్పులోనూ దూకు, వీడిని చంపేయమని నిర్దాక్షిణ్యంగా ఆదేశించట. తన పుత్రరత్నాన్ని చంపమని ఆదేశించాడు తన చెల్లెల్ని హిరణ్యకశిపుడు. అప్పుడు రాక్షసి అయినటువంటి హోళిక ఆ ప్రహ్లాదుని ఎత్తుకుని నీళ్లల్లో దూకిందిట. ఏముంది, పైకి తేలి వచ్చాడు ఈ ప్రహ్లాదుడు. ఆ తర్వాత నిప్పుల మంటలో దూకిందిట ఈ హోళిక. అప్పుడు ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు, కానీ
హోళిక ఆ మంటల్లో పడి దగ్ధమైపోయిందిట, మరణించిందిట. అయితే ఇంకొకటి కూడా కథ చెప్తూ ఉంటారు మనకి. పూర్వం అంటే రకరకాల కథనాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పూర్వము హోళిక అనేటువంటి రాక్షసి ఊరి మీద పడి పసిపిల్లలందరినీ తీసుకెళ్ళి సంహరించి తింటూ ఉండేదిట. అప్పుడు భగవంతుడు అవతారం ఎత్తి వచ్చి ఈ హోళిక అనేటువంటి రాక్షసుని వధించాడు అని, అందుకోసం అని చెప్పేసి ఆమెను వధించిన రోజుకు గుర్తుగా అని చెప్పేసి హోళికను తలుచుకుంటూ దహనం చేయాలి అనేటువంటి ఆనవాయితీ కనపడుతోంది. అయితే ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కూడా కనిపించేటువంటిది హోళికాయే నమః అనేటువంటి నామాన్ని చెప్పాలని, హోళికా పూజ చేయాలి అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనము ఇక్కడ దక్షిణాదిన చేసేటువంటిది కామదహనం, ఉత్తరాదిన చేసేటువంటిది హోళికా పూజ. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రెండిటికీ కూడా కనిపించేటువంటిది ఒక రాక్షసి అయినటువంటి స్త్రీ పసిపిల్లలను చంపడానికి వస్తోంది కాబట్టి ఆ రాక్షసిని దహనం చెయ్యాలి, ఆ నిప్పును ఇంట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలకి రక్ష కలుగుతుంది అనేటువంటి నమ్మకాలు మనకి ఉత్తరాదిన కనిపిస్తాయి. అదేవిధంగా మనకి దక్షిణాదిన ఏమిటంటే కామదహనం చేస్తూ ఉన్నాం. కామదహనం చేయటం వలన మనకి వచ్చేటువంటి వసంత మాసంలో అందరూ కూడా కామదహనం, తమలో ఉండేటువంటి కామాన్ని దహింపచేసుకోవాలి. లేకపోతే ఆ మన్మధుడిలాగానే ఆ శివుడి మూడో కన్నుతో మనమంతా కూడా దగ్ధమైపోతాము. అక్రమంగా ఎవరూ కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. కామ ప్రకోపాన్ని ఎవరైనా అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా, తోడు నీవయ్య హనుమా మా హనుమా ఆ గోడు కోరంతా వినుమా. వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా, రామభద్ర హనుమా మా రక్షణీదే వినుమా. మమ్మో ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ, మమ్ము ఏలు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా. వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా, రామభద్ర హనుమా మా రక్షణీదే హనుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ, మమ్ము ఏలు కోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా. బంధువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటల్లే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంత సరిసాటి మహోపాసాన్ని నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట. ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావేలమ్మంట. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.